గురువడి శరణం తిరువడి శరణం. నా పేరు సరస్వతి. నేను అప్పుడు ఆంధ్రాలో ఉండేదాన్ని, ఇప్పుడు ఒసూరులో ఉన్నాము. 20 సంవత్సరాలు బట్టి అమ్మ దగ్గర చిత్రా పౌర్ణమి తొండకు వస్తున్నాను. అమ్మ దగ్గర వచ్చిన తర్వాత మా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. పిల్లల చదువు కానీ, ఇల్లు లేకుండా ఉండేవారు. ఇల్లు కానీ వాకిలి కానీ అన్నీ కుదిరింది. అమ్మ చిత్రా పౌర్ణమిలో యాగుండం కట్టి ఆ ఇటుక తీసుకొని వెళ్ళి పూజ రూమ్లో పెట్టి పూజించండి, మీకు ఇల్లు వస్తుంది అని చెప్పారు. మేము అలాగే చేసాము. చేసిన 2వ సంవత్సరమే మాకు జాగా కుదిరింది, ఇల్లు కట్టుకున్నాము, పిల్లలకి పెళ్ళి అయింది. ఇప్పటి వరకు ఒక్క చిత్రా పౌర్ణమి కూడా వదలము. దైవమే గురువుగా వచ్చి అప్పుడు మాట్లాడేవారు. ఒకటి అమ్మ చెప్పిన, బంగారమ్మ చెప్పిన మాటలు ఏదేది చెప్పారో అన్నీ మేము చేసుకొచ్చాము. మా జీవితంలో చాలా పైకి వచ్చాము, పైకి వచ్చాము. అలాగా మీరు కూడా ఈ కలశం దీపం, ఇందులో చిత్రా పౌర్ణమి దీపంలో కలుసుకొని, లేదంటే కలశ దీపం అని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకొని పూజించారనుకో, చాలా ఇంట్లో మార్పులు వస్తాయి, కష్టాలు తీరుతాయి. పెళ్ళి లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు కుదురుతాయి, పిల్లలకి చదువులు, రోగాలు నివారణ అవుతుంది. మీరు అమ్మని నమ్మి రావాలి. ఈ మట్టి చిత్రా పౌర్ణమి రోజు ఈ మట్టిలో ఉన్నా కూడా మీకు ఎంతో ఫలితం దొరుకుతుంది. మీరు అనుభవిస్తేనే కానీ తెలియదు. ఎందుకంటే అనుభవపూర్వకంగా మేము అనుభవించాము కాబట్టి ఆ అమృతం మెల్లాటిది అనేది తాగితేనే తెలుస్తుంది. అలాగే ఒకటి అనుభవించుకొని వచ్చాము. 20 సంవత్సరాలు అయింది అమ్మ దగ్గర వచ్చి. అమ్మ ఇప్పుడు అరువాకు చెప్పడానికి మనకి లేదు, అప్పుడు అరువాకు చెప్పింది. నేను నా పెద్ద కొడుకు పోగొట్టుకొని ఏడ్చుకొని ఉండేటప్పుడు చెప్పింది, ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, నా బిడ్డ, నువ్వు తొండు మాత్రం చెయ్యి అన్నది. మనకి ఏమీ డబ్బులు ఖర్చు పెట్టడానికి లేకపోయినా తొండు వచ్చి చేసినా కూడా తొండుకున్న ఫలితం అమ్మ కంపల్సరీ ఇస్తుంది. అమ్మని నమ్మాలి. అమ్మ లేదని కాదు, అమ్మ ఇక్కడే ఉంది. ఇప్పుడు కానీ మీరు నమ్మి వచ్చి చెయ్యాలి. అమ్మని నమ్మి చేశారనుకో చాలా పైకి వస్తారు. కంపల్సరీ అందరూ చిత్రా పౌర్ణమి తొండకు రండి, యాగుండాన్ని కట్టండి, అట్లీస్ట్ కలశ దీపమాన్ని పట్టుకొని వెళ్ళండి. అందుకే లేకపోతే ఈ మట్టిలో తొక్కి అమ్మని దర్శనం చేసుకొని వెళ్ళండి. మీకు వచ్చే సంవత్సరాల ఫలితం ఏమో తెలుస్తుంది. ఓం శక్తి.